ఏ మనసు లక్ష్మణుడి అదుపు తప్పుతోందని గుర్తించాడో దాన్ని మళ్ళీ లక్ష్మణుడి అదుపులోకి తీసుకెడుతున్నాడు. అందుకని కదండి గురువు అయ్యాడు ఆయన, మహానుభావుడు. అందుకని నేను గురువుగా అనువర్తిస్తున్నానన్నాడు ఆయన. మాట ఎంత ప్రమాదమో ఒక్కొక్కరు ఇంకొకరు ఖేదపడితే చూడలేరు, అంత ప్రీతి ఉంటుంది. ఆయన బాధపడ్డాడు అనుకోండి, అయ్య బాబోయ్ ఆయనంత బాధపడ్డామా అని నాకేమైనా పర్వాలేదని చెప్పి ఈయన వెళ్ళిపోయి ఆయనతో కలిపిడిపోతాడు కూడా. కాబట్టి మీరు గబుక్కుని ఎక్కడ పడితే అక్కడే అలా పడితే అలా మాట్లాడేయకూడదు. అవతల వారికి మీ మీద ఉన్నటువంటి ప్రీతి వలన వచ్చేటటువంటి పరిణామములను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఇది రాముడి యొక్క పరిణతి. కాబట్టి వెంటనే వెనక్కి పిలిచి సామోపహితయా వాచ రూక్ష్మాణి పరివర్జయన్ వక్తుం అర్హసి సుగ్రీవం వ్యతీతం కాలపర్యయే. అందుకని నాయన పరుషమైన మాటలు మాట్లాడకు సుగ్రీవుడి దగ్గర, చాలా సున్నితమైన మాటలతో మిత్రుడికి చెప్పినట్లు చెప్పు. కాలము దాటిపోయింది, రాముడు బాధపడుతున్నాడు అన్న సందేశాన్ని అందించు తప్ప ఆయన మనసు ఖేదపడేటట్టుగా తీవ్రమైనటువంటి మాటలను వాడవద్దు అని చెప్పారు. సరే అన్నయ్య అన్నాడు, బయలుదేరాడు. కానీ లక్ష్మణుడే కదండి, చెప్తే వినేసి వెంటనే నేను మీతో మనవి చేసింది అదే. నేను చెప్తున్నాను లోపలికి వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళినయింది గొప్ప కదండి. రాముడు చెప్పినా లక్ష్మణుడు కోపాన్ని అంతగా వెంటనే ఏం నిగ్రహించేసుకోలేడు. కారణం ఏమిటి? లక్ష్మణుడికి సుగ్రీవుడి మీద కోపం లేదు, లక్ష్మణుడి బలాన్ని ఎత్తుకుపోలేదు రావణాసురుడు. రాముడు కష్టపడితే చూడలేడు, రాముడి కళ్ళం మట్టి నీళ్లు కారకూడదు. తన జీవిత ప్రయోజనం ఒకటే, రాముడు సంతోషంగా ఉండాలి తప్ప ఆయనకి ఇంకేం అక్కర్లేదు జీవితంలో. ఆయన ఒకే ఒక్క జీవిత లక్ష్యం ఏమిటంటే రాముడు సంతోషంగా ఉండాలి. రాముడు సంతోషంగా లేడు, ఇవాళ బాధపడ్డాడు. ఎవరి వల్ల బాధపడ్డాడు? అదిగో ఆయన వల్ల బాధపడ్డాడు, అంతే. ఇంకిప్పుడు ఎంత కోపంగా ఉంటాడంటే ఇంకా అదుపు చేసుకోలేకపోయాడు కోపాన్ని అన్నది చెప్పడానికి మహర్షి ఎంత అందంగా చెప్తారో తెలుసా అండి. ఆయన బయలుదేరాట కిష్కింధకి వెళ్ళడానికి. ఎలా వెడుతున్నాడంటే సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పాతయాన్ బహూన్ పర్యస్యన్ గిరికూటాని ద్రుమానన్యాంశ్చ వేగతః శిలాశ్చ సకలీకుర్వన్ పద్భ్యాం గజ ఇవాశుగ దూరం ఏక పదం త్యక్త్వా యయౌ కార్యవశాదృతం. ఆయన కాలిబాట వెంట నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి చక్కని బాట ఒకటి ఉంది కిష్కింధకి, కానీ అది కొంచెం దూరం. ఇప్పుడు ఆ బాట వెంట వెళ్ళలేదట. కోపించినటువంటి ఏనుగు ఎంత వేగంగా వెడుతుందో అలా బుసలు కొట్టుకుంటూ రుసరుసలాడిపోతూ పక్కన ఉన్నటువంటి అడ్డదారిలో వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతున్నవాడు ఏం చేస్తున్నాడు? సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పతయన్ బహూన్. అక్కడ కనపడినటువంటి అనేకమైన వృక్షములను కూకటి వేళ్లతో పెకల్చేసి పైకి విసిరేస్తున్నట్టు. పర్వత శిఖరములు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిఖరములను ఊపేసి వాటిని చేత్తో పట్టుకుని ఆకాశంలోకి విసిరేసి ముక్కు ఇలా అనుకుంటూ బుసలు కొడుతూ ఆ వెళ్ళిపోతున్నప్పుడు శిలాశ్చ సకలీకుర్వన్ అలా వెళ్ళిపోతూ చూడండి రాయి కనపడుతుంది, దాన్ని ఒక్క తన్ను తన్ని బదలు కొట్టేస్తున్నట్టు. ఎందుకు? తన దారిని తాను వెళ్ళాలి, కానీ ఒక్కొక్కడు చూడండి నడుస్తూ రాళ్ళు తంతుంటాడు, అది ఎవరి మీదకో వెళ్ళి తగులుతుంది. అలా శిలాశ్చ సకలీకుర్వన్ రాళ్ళు బద్దలైపోయేటట్టుగా తంతున్నట్టు వాటిని తంతు పద్భ్యాం గజ ఇవాశుభ అత్యంత వేగంతో వెళ్ళిపోతున్న ఏనుగుల దూరం ఏకపదం త్యక్త్వా ఆ సౌకర్యంగా వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి యయౌ కార్యవశాధృతం పనిని సాధించుకోవడం కోసమని దగ్గర త్రోవలో వెళ్ళిపోతున్నట్ట. అంటే అదుపు తనంత తాను అదుపు చేసుకోలేని కోపాన్ని సుగ్రీవుణ్ణి ఏమనద్దన్నాడు, సుగ్రీవుణ్ణి చంపద్దన్నాడు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి చంపకుండా సుగ్రీవుణ్ణి ఏమనకుండా నిగ్రహించుకోవాలంటే కోపాన్ని దేని మీద పెట్టాలి. అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. ఆఫీస్లో బాస్ని ఏమనలేక ఇంట్లో వచ్చి భార్యను తిడుతుంటాడు ఒక్కొక్కడు, అలా ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఏమనకూడదు కాబట్టి పాపం చెట్లు ఏం చేసాయి, వాటిని పీకేస్తున్నాడు. పర్వత శిఖరాలు ఏం చేసాయి, వాటిని పీకేసేసి ఆకాశంలోకి విసిరేస్తున్నాడు. రాళ్ళు ఏం చేసాయి, వాటిని బదలు కొట్టేస్తున్నాడు. అంటే కొంత కోపం తీరిపోతుందన్నమాట. అంటే ఇంకా తట్టుకోలేకుండా అన్నయ్య చెప్పిన మాటకి కట్టుబడాలి. మరి అన్నయ్య అందు భక్తి, అలా కట్టుబడాలంటే ఈ కోపం ఇంకోళ్ళ మీద చూపిస్తున్నాడు. అంటే కోపం పోయిందా? పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకాను.
కానీ తొందరగా వెళ్ళి ఆ సుగ్రీవుని అడగాల, అన్నయ్యని ఏడిపిస్తాడా వీడు, ఇది బాధ, అందుకని అడ్డత్రోవలో వెళ్ళిపోతున్నాడు. అంటే లక్ష్మణ భక్తిని ఆవిష్కరిస్తుంది. ఇంకా లక్ష్మణుడికి జీవితంలో రాముడు సంతోషంగా ఉండడం కన్నా ఇంకొక అన్య ప్రయోజనం లేదు. దీనివల్ల మనకేమర్థమవుతోంది? రాముడు సంతోషంగా ఉంటే లక్ష్మణుడు సంతోషంగా ఉంటాడు. రాముడు ఏడిస్తే లక్ష్మణుడు ఎవడు ఏడిపించాడని అడుగుతాడు, ఎవడు ఉండడం. అంతే కదా దాని అర్థం. అంతగా రామునితో మమేకమైపోయి రాముని యందు అంత భక్తి ప్రపత్తులు ఉన్నవాడు లక్ష్మణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా బయలుదేరి ఆ కిష్కింధా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. బుసలు కొడుతూ ఊగిపోతూ ధనస్సు పట్టుకుని బాణాలు పట్టుకుని వస్తున్నటువంటి ఆ లక్ష్మణమూర్తి యొక్క స్వరూపాన్ని, ఆ నగరాన్ని కాపు కాస్తున్నటువంటి కొన్ని వేల మంది వానర యోధులు చూశారు. చూసి వాళ్ళు అదేమిటి అంత వేగంగా వచ్చేస్తున్నాడని ఆయన్ని చూసి భయపడి అటు ఇటు చెల్లాచెదరైపోయారు. కొంతమంది ఏమిటి యుద్ధానికి వస్తున్నాడు అని ఒక మహానాదం చేశారు. కానీ తేజోమూర్తి అయిన లక్ష్మణుని యొక్క ఆ ఉద్ధతికి తట్టుకోలేక వాళ్ళందరూ దూరంగా పరిగెత్తి పారిపోయారు. సుగ్రీవుడు మాత్రం లోపల అంతఃపురంలో తారతో రుమతో వానరకాంతలతో విశేషంగా మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా ఆ కామోపభోగము యందు రమిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకని పైన ఏం జరుగుతోందో గ్రహించగలిగినటువంటి మనసు ఆయనకి లేదు. ఆయన మనసుని ఆయనే అటువంటి నిద్రావస్థలోకి ఆయన కోరుకున్న దాని పట్ల ఉద్రేకం పొందేటట్టుగాను ఆయన దాన్ని తయారు చేసుకున్నాడు. ఈశ్వరుడు చక్కని మనస్సుని మీకు ఇచ్చి స్పందించగలిగిన శక్తితో కూడిన ఒక చక్కటి దాన్ని మీకు ఇచ్చాడనుకోండి, దాన్ని ఉత్ప్రేరకములతో మీకు కావలసిన రీతిలో ఉద్రేకపడేటట్టు మీరు తయారు చేసి స్పందించగలిగిన శక్తి దానికి చంపేస్తే ఈశ్వరుడిదా దోషం మందా? మనది. అక్కడ యజ్ఞవేది ఉందనుకోండి, ఒక యజ్ఞవేది వెలుగుతోంది, హవిస్సులు ఇస్తున్నారు, అందులోకి పట్టుకొచ్చి నేను సారా పోసాను అనుకోండి, ఇప్పుడు వేదికి ఇబ్బందా నాకు ఇబ్బందా? వేదికేమండి, ఆ వేదికేమవదు, అప్పటికి అపవిత్రం అవుతుంది, మళ్ళీ ఏదో ప్రాయశ్చిత్త కర్మ చేసి యజ్ఞం చేస్తారు. కానీ పోషిన నేను నాకిక నిష్కృతి ఏముంది? ఇక్కడ స్వయంగా పరమేశ్వరుడే కూర్చుని అగ్నిహోత్ర జ్వాలగా వెలుగుతున్నాడు. వెలిగి మనం వేసిన పదార్థాలన్నిటినీ ఆయన పచనం చేస్తున్నాడు. పచనం చేసి నిట్టుటిగా మార్చి దీంట్లోకి ప్రవహింపచేసి తెల్లవారేటప్పటికి పిప్పిని విసర్జించడానికి వీలుగా సిద్ధం చేస్తున్నాడు. నేను నిద్రపోతానేమో కానీ ఆయన నిద్రపోడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఆ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. నేను నిద్రపోవచ్చు, ఆయన రాత్రి నేను తిని పడుకున్న దాన్ని లోపల యజ్ఞాగ్ని యందు పచనం చేసి దగ్ధం చేసి శక్తినిచ్చి పిప్పిని తెల్లవారేటప్పటికి సిద్ధం చేస్తాడు. అటువంటి అగ్నిహోత్రంలో మీరు పొయ్యకూడంది పోశారనుకోండి, ఇప్పుడు లోపల అగ్నిహోత్రానికి ఇబ్బందా? ఈశ్వరుడి ముఖం మీద పోసినందుకు నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావా? ఆ తత్వాన్ని పరిశీలనం చెయ్యగలిగితే మీరు చెయ్యలేరు. బలహీనత నుంచి బయటపడడానికి ఒకే ఒక్క ఆధారం ఏమంటే అది ఎటువంటి అపచారమో మీరు గుర్తించడమే. అది అపచారము అని మీరు గుర్తించగలిగితే, మీ మనసు పట్టుకోగలిగితే ఇక మీరు చేయలేరు. అదే మనసు తిరగబడుతుంది, వద్దు వద్దు తప్పిది, అలా ఎలా చేస్తావు అంటుంది. అలా ఎలా చేస్తావు అని అన్ననాడు మీరు ఇంక చేయలేరు. అలా ఎందుకు చేస్తావని ఎంతమంది చెప్పినా మీరు చేయకుండా ఉండలేరు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో? మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఇన్ని మాటలు మళ్ళీ చెప్ప అవక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రాజ్ఞులు.